మనం కంటిన్యూ చేద్దాం ఎందుకంటే నారాయణ గారికి టైం అయిపోయిందని. ఆయన ఏమడుగుతున్నారంటే, ఈ ఐడియల్స్ ఎంత ఊహాత్మకమైన అవసరమా అంటూ ఆ పొట్టాయన అడిగారు. అవి అంటే మా యొక్క బాధని పోగొట్టడానికి అవసరం అని అంటున్నారు. అవునా? మీ యొక్క ఆదర్శాలు మీకు సహాయం చేస్తున్నాయా మీ బాధని పోగొట్టడానికి? లేకపోతే అవి మీకు కేవలంగా మీకవి ఒక రకమైన సంతోషాన్ని, ఐడియల్గా మీకు ఇలా ఉండకూడదు అని చెప్పడంలో అది పొందుతున్నారా? ఈ బాధ, ఈ సంతోషం కోరిక వల్ల వచ్చినవి కంటిన్యూ అవుతూ వెళ్తాయి. యాక్చువల్గా మీరు రెండు నుంచి ఫ్రీ, అంటే బాధ నుంచి ఆ సంతోషం నుంచి ఫ్రీ అవ్వాలనుకోరు. మీరు ఏం చేస్తారంటే ఆ బాధని, ఆ సంతోషాన్ని, కోరిక తెచ్చేవి మరొక దానికి మార్చేస్తూ ఉంటారు. అందుకని మీరు ఆదర్శాలు మాట్లాడుతూ ఉంటారు అలాంటివన్నీ. మీరు కరెక్ట్, పర్ఫెక్ట్ గా రైటే సార్ అన్నారు. అందుకని మనం ఇక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. కోరికలని సంతోషాన్ని ఇచ్చేవి, బాధగా ఇచ్చేవి అని మనం డివైడ్ చేయొద్దు. రైట్ అని, రాంగ్ అని మనం డివైడ్ చేయొద్దు. కోరిక ఉంది, అది రకరకాల రూపాల్లో ఉంది, రకరకాలైన లక్ష్యాలతో. అది మీరు అవగాహన చేసుకుంటే కానీ మీరు మీలో ఉన్న వ్యతిరేకతల్ని జయించాలనుకోవడం, అవి మీ కోరిక యొక్క స్వభావం. వాటిని మీరు జయించలేరు. ఇది అవగాహన చేసుకుంటే గాని. ఏది అవగాహన చేసుకోవడం? ఇది రైటు. రకరకాల లక్ష్యాలతో రకరకాల ఉన్న కోరికలు మీరు అవగాహన చేసుకోపోతే మీరు కేవలంగా ఈ వ్యతిరేకతలు అవి అన్నీ కూడా కోరికతో పాటే వస్తాయి. వాటిని నుంచి మీరు బయటపడలేరు. అయితే ఇక్కడ సెంట్రల్ డిజైర్ మేము ఓవర్కమ్ చేయాల్సిందంటూ ఉందా? ఒక కోరిక అన్ని రకాలైనటువంటి కోరికలు దానిలోంచే స్ప్రింగ్ అవుతున్నాయా అంటూ ఆ పొడుగు ఆయన అడిగారు. మీ ఉద్దేశంలో ఏంటి? భద్రత కోసం కోరిక? అదే నేను ఆలోచిస్తున్నాను. సెక్స్ కోసం కోరిక కూడా ఉంది, ఇంకా అలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక సెంట్రల్ డిజైర్ అంటూ ఉందా? అందులోంచి అన్ని కోరికలు ఉద్భవిస్తున్నాయని, దాని పిల్లలు ఉద్భవిస్తున్నాయా? లేకపోతే డిజైర్ కేవలంగా దాని లక్ష్యాన్ని, అంటే అది ఏది కోరుతుందో దాన్ని మార్చుతోందా? టైం అంటే సమయాన్ని బట్టి అపరిపక్వ అపరిపక్వత నుంచి పరిపక్వత వైపు. నాకేదో కావాలన్న కోరిక ఉంది, దాని పట్ల నేను ప్యాషనేట్ గా ఉన్నాను జయం పొందాలని. అంతర్గతంగా బహిర్గతంగా అది పొందాలన్న భావంతో నేను ఉన్నాను. ఈ డిజైర్ అన్నది ఆలోచనతోటి, యాక్షన్ తోటి అది మేస్తూ ఉంటుంది. అదే విధంగా మనం అనుకునేటటువంటి ఆధ్యాత్మికమైన లేకపోతే ప్రాపంచికమైన జీవితంతో అల్లుకొని ఉంటుంది. మేము ఇంకా ఏం ఆలోచించలేకపోతున్నాం, మేము అక్కడే ఉండిపోయాం. మీరు కోరికని అణిచేశారనుకోండి, అది మళ్ళీ పైకి వస్తుంది ఇంకొక రూపంలో. కోరికని కంట్రోల్ చేయాలంటే నేరో ఇట్ డౌన్, దాన్ని సంకుచితం చేసేయాలి. సెల్ఫ్ సెంటర్డ్గా అవ్వాలి, డిసిప్లిన్ చేయాలి. అంటే ఏమిటి? మీరు ఒక రెసిస్టెన్స్ అన్న గోడ కడుతున్నారు, అది ఎప్పుడు కూడా బ్రేక్ అయిపోతూనే ఉంటుంది. మీరేమో న్యూరాటిక్ గా అయిపోతే గాని, ఫిక్స్డ్ ఇన్ వన్ ప్యాటర్న్ ఆఫ్ డిజైర్, ఒకే రకమైన కోరిక విధానంలో ఫిక్స్ అయిపోతే గాని, దాన్ని అణిచేయడం అన్నది కోరికని, అది ఇచ్ఛాశక్తితో జరుగుతుంది. ఈ ఇచ్ఛాశక్తి అన్నది కోరిక యొక్క కాన్సన్ట్రేషనే. ఒక రకమైన కోరిక ఇంకో దాన్ని అధిగమిస్తుంది. మళ్ళీ మీరు మీ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ సంఘర్షణకు వచ్చేసారు. అంటే ఇప్పుడు మరో కోరికతోటే ఉన్నారు, ఆ కోరిక ఇంకో కోరిక మీద వచ్చేసింది. అందుకని కంట్రోల్ చేయడం, డిసిప్లిన్ చేయడం, అణిచేయడం, ఇదంతా కూడా
ఏదో ఒక రకమైన ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నం అన్నది మీ యొక్క ద్వైతంలోనే ఉంది, రైట్ రాంగ్ అనే దాంట్లో. మీకున్నటువంటి సోమర్థనాన్ని మీరు అధిగమించాలి మీ ఇచ్ఛాశక్తితో. కానీ మనస్సు యొక్క స్వల్పత్వం ఉంటూనే ఉంది. ఒక స్వల్పమైన మనస్సు అది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండొచ్చు, కానీ దానివల్ల దుఃఖము బాధ వస్తూనే ఉంటాయి, ఇతరులకు కూడా వస్తాయి. అందువలన ఎంత ఒక పెట్టి మైండ్ అనేది ఎంత సంఘర్షణ పడుతున్నా సరే కోరికని అధిగమించడం అన్నది కంటిన్యూ అవుతూనే ఉంటుంది పెట్టి మైండ్కి. ఇదంతా క్లియర్గా ఉంది కాదా అన్నారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అవును అని పొడుగా ఆయన అన్నారు. కానీ దయచేసి కొంచెం స్లోగా ప్రతి సెంటెన్స్ని ఐడియాస్తో మేము క్రామ్ చేసి జ్ఞాపకం పెట్టుకోలేము అంటున్నారు. అంటే స్టీమ్ అంటే ఆవిరిలాగా కోరిక అన్నది ఒక శక్తి. అందుకని స్టీమ్ అన్నది మనం డైరెక్ట్ చేస్తే రకరకాలైన మెషినరీని రన్ చేయడానికి వాడుతున్నాం. ఇంకా ఎన్నో లాభదాయకమైన వినాశనమైనటువంటి వాటికి వాడతాం. అలాగే కోరికని మనం ఏమో ఇటు అటు డిసిపేట్ చేసేస్తున్నాం. దాన్ని మనం అవగాహనతో ఈ అద్భుతమైన శక్తిని వాడుకో ఎనీ యూజర్ అంటే లేకుండా ఉన్నాం. ఒక ఉపయోగించేవాడు ఉన్నాడు అనుకోండి, వెదర్ ఇట్ బి ద వన్ ఆర్ ద మెనీ, ఒకరు కానీ ఎక్కువ కానీ, వ్యక్తి లేదా సమూహం, అదే సాంప్రదాయం, ఆ ట్రబుల్ మొదలవుతుంది. దెన్ దెర్ ఈస్ ద క్లోజ్డ్ సర్కిల్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. అప్పుడు ఆ ఎనర్జీని ఉపయోగించాలన్నప్పుడే మనకి బాధ సంతోషం ఇవన్నీ వస్తాయి. ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ ఆ ఎనర్జీని వాడకపోతే ఎవరు వాడుతున్నారు? అదొక రాంగ్ క్వశ్చన్ కాదా మీరు అడిగింది? ఒక రాంగ్ క్వశ్చన్ అన్నది రాంగ్ ఆన్సర్ వస్తుంది. రైట్ క్వశ్చన్కి తలుపు అవగాహన అన్న తలుపుని తీస్తుంది. ఒకే ఎనర్జీ ఉంది, ఎనర్జీవే ఉంది, ఎవరు దాన్ని వాడతారు అని కాదు. ఆ ఎనర్జీ దాన్ని ఉపయోగించేవాడు ఆయన కన్ఫ్యూజన్ని పెంచుతున్నాడు. వ్యతిరేకత, బాధ సంతోషము ఈ రెండింటి మధ్యని వ్యతిరేకత. ఉపయోగించేవాడు ఒకడు గాని ఎక్కువ గాని ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తాడు, ఇది మంచిది ఇది చెడ్డదని. అందువలన సంఘర్షణ అన్నది ఆ ద్వైతాల మధ్య ఉంటుంది నిరంతరాయంగా. అతనే నిజంగా ఈ బాధను తయారు చేస్తున్నాడు. దుఃఖం యొక్క ఆధార ఆయనే. ఈ ఎనర్జీని ఉపయోగించేవాడు ఈ కోరికని సీజ్ టు బి ఆపేయగలడా? ఎనర్జీ కాల్డ్ డిజైర్, ఈ కెన్ ద యూజర్ డిజైర్ అనేటటువంటి అని పిలువబడే ఈ ఎనర్జీని ఆపేయగలడా? చూసేవాడు ఆపరేటర్ కానివాడు ఒక వేరేగా ఉండి ఈ ట్రెడిషన్ని ఆ ట్రెడిషన్ని ఆయన ఫాలో అవుతూ తాను ఎనర్జీ అవ్వగలడా? చాలా కష్టమైన పని కదా అన్నారు. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం. ఇదే సమస్య. దాన్ని కంట్రోల్ చేయడం కాదు, డిసిప్లిన్ చేయడం కాదు, అణిచేయడం కాదు. మీరు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారో డిజైర్ అన్నది వేరే రకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. అప్పుడు మీకేమో ఆ క్రియేషన్లో ఉన్న పవిత్రత, ఆ సత్యంలో ఉన్న ట్రూ మూమెంట్ మీకు తెలుస్తాయి. కేవలంగా రిపీట్ చేసేయడనుకోండి కోరికని, సుప్రీం అనో తక్కువ అనో, అది పనికిరాని విషయం. ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్మ్ఫుల్. ఇది యూజ్లెస్ కోరిక, ఇది చాలా గొప్పది అన్నది చాలా హార్మ్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా పై లెవెల్లోనే. సోపోరోఫిక్ చూద్దామండి, SOPORIFIS చూద్దాం దాని మీనింగ్.
FIC సోపరోఫిక్ అంటే టెండింగ్ టు ఇండ్యూస్ డ్రౌజీనెస్ ఆర్ స్లీప్, అంటే నిద్రమత్తునిచ్చేదని అర్థం. బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఇది మంచిది ఇది పనికిరాంది ఇలా మీరు చేస్తే అప్పుడు డెఫినెట్ గా మీకు అది హానికరమైనది, నిద్రాణంగా చేస్తుంది. ఏ డ్రాగ్ టు క్వైట్ ద పెటీ మైండ్. పెటీ మైండ్ అనేది అది డ్రగ్ లాగా, అంటే డ్రాగ్ ఈడ్చేస్తూ ఉంటుంది. బట్ హౌ ఈస్ ద యూజర్ ఆఫ్ డిజైర్ టు కమ్ టు ఎన్ ఎండ్? అయితే ఈ పని కోరికని ఉపయోగించుకోవాడు ఎలా అంతమవుతాడండి? ఇఫ్ ద క్వశ్చన్ హౌ, ఏ విధంగా అన్న క్వశ్చన్ అన్నది మళ్ళీ మీరు మెథడ్ ని కోరుకుంటున్నారు. ఈ యూజర్ ఆఫ్ డిజైర్ ని వేరొక రూపంలో మీరు అంటే విల్ మియర్లీ బి పుట్ టుగెదర్ ఇన్ అనదర్ ఫార్మ్, మరో రూపం ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యూజర్ని ఎండ్ చేయాలి. ఎలా ఎండ్ చేయాలని కాదు, హౌ అన్నది లేదు అక్కడ. అవగాహన, ప్రేరణ, అది పాతదాన్ని తీసేస్తుంది. అవగాహనలతో మీకు పాతదాన్ని తీసే ప్రేరణ వస్తుంది అంటున్నారు. ఇక్కడతో అయిపోయింది. మీకు అర్థమైందా? అంతేగాని ఇది మంచిది ఇది చెడ్డది, దీన్ని మంచిగా ఉపయోగించుకునేవాడు అలా ఇది యూజ్లెస్ ఇలా అనేవాడంతా కూడా ఎప్పుడైతే అది ఆ యూజర్ అన్నవాడు పోతాడో అప్పుడు అది అవగాహనలోకి వచ్చి ఆ పాత పద్ధతి అంతా పోతుంది. అర్థమైందా మీ ఎవరికైనా? రాంబుద్రి గారు, వసంతలకి రాలేదు ఇవాళ, చెప్తారా? నమస్తే అమ్మా, శివ అమ్మా. శివ గారు చెప్పండి. అర్థమైందమ్మా. ఉంది. మా కోరిక వేరు, ఆశయం వేరు కదమ్మా. ఏంటండి? కోరిక ఆశయము అంటే వేరు కదమ్మా. అది అది అంటే కూడా మనం ఒక ఒక రకమైన ఆధ్యాత్మికంగా కోరికే. అది కూడా ఆ కోరిక కింద వస్తుందమ్మా. ఇది పొందాలి అది పొందాలని ఉంటుంది కదా. ఆహా. అంటే ఆధ్యాత్మికంగా ఒక మంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలన్నది కూడా ఒక కోరిక అవుద్దమ్మా. అది కోరిక, అదే అన్నారు కదా, డ్రగ్ కావాలన్న కోరిక, ఆహా. ఈ కోరిక మౌలికంగా అవునవును. రెండు ఒకటే అని చూపెట్టారు. అంటే ఆయన ఏం ఓకే ఓకే అమ్మా. చెప్తున్నారంటే కోరికని అవగాహన చేసుకోమంటున్నారు, ఆ మూమెంట్స్ అంతటిని. చేసుకో. ఇది మంచిది ఇది అవునమ్మా. చెడ్డది అని అనకుండా ఆ, అది ఎనర్జీ, ఆ ఎనర్జీని ఇలా అవునమ్మా. ఉపయోగించుకునేవాడు అలాంటివి ఏం లేకుండా దాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు అది పాత స్థితి అంతా పోతుంది, మళ్ళీ ఓకే రిపీట్ ఓకే అవ్వదు. అమ్మా. అవునమ్మా. అర్థమైందా? అంటే దాన్ని ఖండించకుండా. అర్థమైందమ్మా. అవునమ్మా, అవగాహన చేసుకొని దాన్ని అర్థమైందమ్మా నాకు. ఖండిస్తూ ఉంటే ద్వైతాల మధ్య సంఘర్షణ పెరిగిపోతుంది. అవునమ్మా. మనం ఎప్పుడు అదే చేస్తూ ఉంటాం, ఇది మంచిది ఇది చెడ్డది అలా. అవునమ్మా. రామపుత్రి గారు మీకు అర్థమైందా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే మేడం, కోరికను కండెమ్ చేయకుండా, అంటే మంచిది చెడ్డది లేకపోతే ఇట్లా ఇది కండెమ్ చేయకోకుండా అబ్జర్వ్ చేయాలని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ కోరిక అట్లా అబ్జర్వ్ చేస్తే ఆ కోరిక నశిస్తుందా, లేకపోతే ఆ కోరిక మీద అంటే ఏం జరుగుతుంది అక్కడ? చెప్తున్నారు కదండి, అవగాహన వస్తుంది, అసలు ఏం జరుగుతోందన్న అవగాహన వస్తుంది, అప్పుడు అందులోంచి బయటపడగలరు. అంటే కోరిక రాని కోరిక లేని స్థితి వస్తుందా, ఎలాగా ఇది? అలాగా ప్రతిసారి మనం చూడాలి ఎరుకతో. ఒక కోరికను జయించేసినంత మాత్రంలో సమస్త రాబోయే కోరికలను జయించగలమా ఏంటి?
అంటే అట్లా న్యూట్రల్ గా చూడగలిగితే కోరికలు అక్కడ వెళ్ళిపోతాయి మనస్సుతో కాదు, అన్నట్టేనా? మనస్ అవేర్నెస్ ఉమ్, అన్నది మనస్సుకు అతీతమైంది. ఉమ్. మనస్సును నిశ్చలం చేసినప్పుడే చూడగలం. అంటే ఇక్కడ కోరిక లే కోరిక లేని స్థితికి వెళ్ళాలంటే ఈ మనసు అనేది లేని లేని స్థితి అని స్థితిలో. చెప్పలేదండి, ఆ కోరికలోంచి బయటపడాలి. కోరిక లేని స్థితి అని ఆయన ఎక్కడ వాడలేదు. కోరిక యొక్క స్వరూప స్వభావాలను అవగాహన చేసుకోవడం బట్టే దాంట్లోంచి బయటపడగలం. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ఎరుకతో మళ్ళీ చూడడం. ఉమ్. ఎరుక అన్నది అవసరం. అంటే ఇప్పుడు కోరికలు రకరకాలుగా ఉంటాయి కదా మేడం. అంటే ఇప్పుడు నేను ఆ, ఆధ్యాత్మికంగా పురోగమించాలనేది ఒక కోరిక. అది ఏమవుతుందంటే దాన్ని మంచి డిజైర్ గా, అంటే ఒక ఆ, నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనేది మంచి కోరిక అన్నట్టు. ఇంకొకటి ఉమ్, ఇంకో వేరే వేరే విధమైన కోరిక, అంటే కొంచెం చెడ్డ కోరిక అలాంటిది వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ కోరిక మంచిది అని దాన్ని ఇది చేయలేకపోవడం, ఈ కోరిక చెడ్డది అని నిరసించి ఆ అంటే ఇది అంటే ఈ ఘర్షణ అనేది, అంటే మంచి చెడు అనే ఒక దాని మధ్యలో ఘర్షణ అనేది ఒకటి వస్తుంది కదా. అంటే మంచి కోరికలు ఉంచుకోవాలి, చెడ్డ కోరికలు తీసేయాలి. అసలు అసలు ఇదే అంటే ఆ ఇలాంటిది ఒకటి ఘర్షణ అనేది ఒకటి. అంటే పెద్దవాళ్ళు కూడా చెప్పేది మంచి కోరిక అదే అన్నారు, ఆ మంచి చెప్పేవి కలిగిస్తుంది. తీసేయండి అంటున్నారు ఆయన. మీరు చూడండి, ఆహా. అదే మనం అలవాటు ఉహు. చేసుకోవాలి. వాళ్ళు చెప్పారు ఉమ్. ఇవన్నీ పక్కన పెట్టిమంటున్నారు, అప్పుడే మనం చూడగలం. ఉమ్. మనం ఎప్పుడు ఆ చదివినవి బుర్రలో పెట్టుకునే చూస్తున్నాం. అంటే ఒక నిర్దేశం చేసిన, అంటే ఒక వాళ్ళెవరిదో స్క్రిప్ట్. స్టాండర్డ్ గా తీసుకుంటే మనకి చూడడం చేత కాదు. ఆ గ్రౌండ్ లోనే చూస్తాం, వాళ్ళు ఎలా చెప్పారన్న దాంట్లోనే చూస్తాం. మనకి స్వతసిద్ధంగా చూసే స్థితి ఉండదు. అది మనం అలవాటు అయిపోయాం. దాన్ని పక్కన పెట్టి చూడండి అంటున్నారు యథార్థం తెలుసుకోవాలంటే. మనం అదే మేడం. అంటే మాట్లాడేదంతా మనం విన్నది చదివినది వాటి యొక్క ప్రోడక్ట్ లోటే మాట్లాడుతున్నాం, కానీ ఒరిజినల్ గా మాట్లాడటంలే. ఉమ్, ఇప్పుడు ఎలాగా మరి సహజంగా మనం అధిగమించాలంటే స్వప్రయత్నమే చెయ్యాలి. మనంతట మనంగానే అన్ని ఉమ్, చూడగలగాలి. ఉమ్, అదే మనం నేర్చుకోవట్లేదు కదా. అల్ల పుస్తకంలో వాళ్ళేం చెప్పారు, వీళ్ళు ఈ ఉపన్యాసంలో వీళ్ళేం చెప్పారు అనే బారోడ్ ఐడియాస్ తోనే ఉంటున్నాం. ఉమ్. ఏది సహజంగా తెలుసుకోలేకపోతున్నాం. అదే మేడం. అంటే డివైడ్ చేశారు, మంచి చెడు అనేది డివైడ్ చేయడం వలన ఈ ఘర్షణ వస్తుంది. దానికి అన్నిటికీ ఆయన ప్రకారం అతీతం. ఉమ్, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందాలనే కోరిక, డ్రగ్ తీసుకోవాలన్న కోరిక రెండు మౌలికంగా ఒకటే. కోరిక యొక్క మూలంలో రెండు ఒకటే. ఉమ్, ఆబ్జెక్ట్ వేరేంది, ఇక్కడ ఆధ్యాత్మికత, అక్కడ డ్రగ్. మూలంలో రెండు ఒకటే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ డ్రగ్ తీసుకోవడం అనేది ఒక హాని కలిగించే విషయం కదా మేడం. అది వేరండి. ఆధ్యాత్మికత అక్కడ అనేది. లక్ష్యము మీరు ఎలా చూడాలంటే, ఆ కోరిక యొక్క లక్ష్యము అక్కడ డ్రగ్గు, ఇక్కడ ఆధ్యాత్మికత. కానీ కోరిక యొక్క స్వభావాలు, ఇప్పుడు మీరేమో డిస్ట్రక్షన్ కోసం వేసిన స్విచ్, లేకపోతే కన్స్ట్రక్షన్ అలా ఏంటంటే స్విచ్ వేయడం అనే ప్రక్రియ ఒకటే. ఆ,
అది ఉమ్, మంచి వేసినా చెడుకు వేసినా. అలాగా కోరిక లక్ష్యం అనే దాంతో మనం ముడిపెట్టకూడదు. కోరికను అవగాహన చేసుకోవాలంటే అక్కడ లక్ష్యాలు, ఉమ్, డ్రగ్ అని స్పిరిచువాలిటీ దాని లక్ష్యాలు, వాటికి కోరిక ఉమ్. అని అవగాహన చేసుకోవడంలో ఆ లక్ష్యంతో సంబంధం లేదు. ఇక్కడ ఇక్కడ ఫైనల్ గా ఏంటి అంటే కోరిక ఏమిటి? కోరి కోరిక అంటే ఏం ఆ, జరుగుతోంది? ఉమ్, మీరు ఆ కోరికని లక్ష్యంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఉమ్. అంటే ఏదైనా కోరిక అనేది అది అది మూలంలో డ్రగ్ ఒకటే. అయినా సరే ఆ మూలంలో ఒకటే. ఆ కోరికకు అతీతంగా వెళ్ళాలి అంటే అంతర్గతంగా ఏదైతే ఆ కోరికను ఇది చేస్తుందో, మనసు రూపంలో ఏదైతే చేస్తుందో ఆ మనసుకు అతీతంగా వెళ్ళి అంతర్ముఖంగా దాన్ని చూడగలిగితే ఎప్పుడు కూడా మనసుని స్టీల్ చేయమని చెప్తున్నారు. చేసినప్పుడే కోరిక అవగాహన అవుతుంది. అణిచే ఉమ్, ఇలా చూడమంటున్నారు. మంచిది చెడ్డది అనకుండా దాన్ని చూడగలగడం. ఉమ్, అప్పుడే మనకు అది ఉమ్. అవగాహన అయి అందులోంచి బయటపడతాం. అంటే అలా చూసినప్పుడు ఆ కోరికను జయించగలమా లేకపోతే కోరి కోరికను జయించడం అని కాదండి. జయించగలిగే మీరు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారో విషయం అంతా ఇలా ఉమ్, అని, అప్పుడు అందులోంచి ఉమ్, బయటపడే స్థితి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది వేరేగా ఎవరు తేక్కర్లే. మీకు ఉమ్, ఫలానా దగ్గర ఒక మచ్చ ఉందని తెలిస్తే చాలు, మీ చెయ్యి వెళ్ళి తీసేస్తుంది అంతే. తీసేయడం ఎలాగని ప్రాక్టీస్ చేయక్కర్లే. అది ఉమ్. అవగాహన చేసుకోవాలంతే. మనం చేసేది ఇంతవరకు అవగాహన అన్నది చెయ్యం. ఇది మంచి కోరిక, ఇది చెడ్డ కోరిక, ఆ రెండింటి మధ్య సంఘర్షణ, ఆ సంఘర్షణలో మనం ఆనందం పొందుతూ ఉంటాం. అదే జరుగుతున్నది మేడం. మంచి చెడు అని గీత అక్కడ గీసుకొని ఆగిపోతున్నాం. ఉమ్, ఉమ్, అంతే. అవును మేడం. అందుకని ఇంకా మూలానికి వెళ్ళడం మనకు అలవాట్లేదు. ఉమ్, ఉమ్. అందుకోసమని ఇక్కడ మీరు ఆ పాత జ్ఞానాన్ని తెస్తున్నారు. ఆ అంటే మూలానికి మూల వెళ్ళడానికి చూడ్డానికి మీకు పాత జ్ఞానం సహకరించదు. ఏ జ్ఞానం మీ అంతటి మీరుగా చేయాలి. హౌ అని అడగొద్దన్నారు కదా. ఎలా అవును. వెళ్ళాలి ఇలా అడక్కండి అన్నారు. ఎవరంతటి వాళ్ళే. ఉమ్, అప్పుడు మీకు అది అనేది తెలుస్తుంది. హౌ అని మీరు అడుగుతున్నారంటే ఓ పద్ధతి అడుగుతున్నారు ఇతరుల్ని. అవును మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. నాగరాణి గారు, మీకు అర్థమైందా? అందరికీ నమస్తే అమ్మ. నమస్కారం. అదే అదే అమ్మ, వింటూ ఉన్నాను. ఆ, అదే అంటే ఆ కోరిక గురించి మొత్తం డిస్కషన్ ఇవాళ. జనరల్ గా అది ఏదైనా అంటే మనం కొంచెం వివేకంతో అర్థం చేసుకొని ఆ కోరిక దేని పరంగా ఉంది ఏంటనేది అవగాహన చేసుకుంటే మనకి అర్థమవుతుంది. ఇది నిజంగా అవసరమా లేదా అనేది, ఇది మంచా ఇది చెడా అనేది కూడా మనకు అసలు డిస్కషనే ఉండకూడదు. అది అవగాహన పైనే ఆధారపడి ఉంటుంది. నిజంగా ఇది అవసరమా, దీనివల్ల మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అది అప్పటి మందమే సుఖం కొరకే, ఇంద్రియ సుఖమా లేదంటే ఇంకోట, పదవి కొరక ఇంకోట, అట్లా దాని అవుట్కమ్ ఏంటి అనేది ముఖ్యంగా లక్ష్యం. నిజంగా ఇప్పుడు ఆ, సరే ఆత్మజ్ఞానం వైపు మనం నడుస్తూ ఉంటే అది కూడా ఒక కోరికే అంటే మరి అక్కడ కూడా ఇంకా పెట్టకండి. అంటే ఆత్మజ్ఞానం అవన్నీ మంచి వదిలేండి. ఉమ్, అదేలేండి. మన లక్ష్యం ఏంటి అంటే ఒక మనిషి యొక్క లక్ష్యం ఏంటి అనేది అది అర్థం కాదండి. చేసుకుంటూ అది మీకున్న కోరిక ఏమిటో అవగాహన చేసుకుంటున్నాం కదా. కోరిక అవును. అంటే ఏమిటో అవగాహన చేసుకుంటున్నాం. ఏ ఆత్మజ్ఞానం అక్కర్లే, సహజంగా కూడా మనం చూసుకోవచ్చు అవి. మనకి ముళ్ళు ఉమ్, గుచ్చుకుంటే ఆత్మజ్ఞానం కోసం ముళ్ళు తీస్తావేంటి? అదే అమ్మా. అంటే మనకి బేసిక్ దుఃఖం గా వస్తే ఇక్కడ ఆత్మజ్ఞానం మీ కోసం పాయింట్ దుఃఖాన్ని అధిగమిస్తావేంటి? భరించలేక అధిగమిస్తాం. మనకి జ్వరం వస్తే ఆత్మజ్ఞానం అంటే కోసం నేను అనేది మందేసుకుంటావేంటి? మన అంటే ఇక్కడ మన తపన అనేది ఎటువైపు ఉంది తపన అనేది కూడా ఎక్కడున్నది అన్నది అంత ముఖ్యం ఇంపార్టెంట్. కాదండి. అది కోరికే.
దాని మౌలికమైన అట్లా స్వభావం అంటారు. చూపిస్తున్నారు. అది మీకు ఆత్మజ్ఞానం కోరికైనా డ్రగ్ కావాలన్న కోరికైనా మౌలికంగా కోరిక ఒకటే, ఆబ్జెక్ట్ ఉమ్, డిఫరెంట్. ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ అదే ఒక దగ్గర డ్రగ్ అయితే ఒక దగ్గర ఆత్మజ్ఞానం. దాంతో సంబంధం లేదు కోరిక ఏంటి అని తెలుసుకోవడానికి. మీ ఉమ్, ఎనర్జీని ఒకరిని కొట్టడానికి వాడినా, ఒకరిని సహాయం చేయడానికి వాడినా ఎనర్జీ ఎనర్జీవే. కానీ డిఫరెంట్ ఫార్మ్స్ లో వెళ్తుంది. అది అంతే తప్ప ఎనర్జీ మూలంలో దాన్ని అవగాహన చేసుకుండా, అలాగే కోరిక మూలాన్ని అవగాహన చేసుకోమన్నారు. ఉమ్, మనం ఏం చేస్తామంటే కరెక్ట్. ఆబ్జెక్ట్ కోరిక లక్ష్యంతో ముడిపడి ఆలోచిస్తాం కోరికని. ఉమ్, అందుకే మనకి ఆదర్శాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇవన్నీ పెట్టుకుని దానివల్ల ఎప్పుడు మనం సంఘర్షణలోనే ఉంటున్నాం. ఉమ్, అవునమ్మా, కరెక్ట్. అదేలేండి, అంటే మోటివేటెడ్ గా ఎవరో చెప్తే ఏదో ఒకటి అంతా ఇంటర్లింక్ చేసుకొని ఆ అంటే అట్లనే బతుకుతున్నాం రోజు. అంటే ఈ ఉదాహరణ తీసుకొని అది తీసుకొని అట్లా కంపేర్ చేసుకొని ఏదైనా నాలెడ్జ్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ ఇంకోటి ఏదైనా ఆ, అదే అవునమ్మా, correct. అదేలేండి, ఆ కోరిక యొక్క మూలం ఏంటి అనేది మనం కోరిక అవగాహన అంటే ఏమిటి చేసుకుంటే అని అవగాహన చేసుకుంటున్నాం. దాన్ని అణిచికుండా, మంచి అనకుండా, చెడ్డ అనకుండా, చేయకుండా అలా అప్పుడే ఉమ్, అందులోంచి బయటపడగలం అని చెప్తున్నారు. బయటపడగలం. అదే అండి, ఇప్పుడు అదేలేండి, ఇప్పుడు ఒకటి వచ్చింది సరే, ఇది మనం ఇట్లా రావద్దు అని చెప్పి మనం దాన్ని అణచేసుకున్నా కూడా అది ఇంకోసారి మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అదే మనం ఈ మూలం అర్థం సంఘర్షణ చేసుకుంటే మిగులుతుంది. అసలు ఫైట్ ఎందుకు చేస్తూ ఉంటాం, వస్తుంది. ప్రతిరోజు ఫైటింగే మన పని. ఉమ్, అసలు రామలక్ష్మి ఎందుకు గారు ఇట్లా మీరేమైనా వస్తుంది అనేది మాట్లాడతారా? అర్థం చేసుకోవాలి. ఉమ్. అర్థమైందండి. కూరగాయ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఉమ్. అని చెప్తున్నారు. ఒక కోరికల వెంట మనం పరిగెడుతూ ఉంటాం. ఏదో ఆనందం, ఈ కోరిక తీరితే ఆనందం వచ్చేస్తుంది. అది అది ఆ కోరిక తీర్చుకుంటే నాకు సంతోషం వస్తుందని అలా పరిగెడతాం. ఆ పరిగెట్టడంలో ఈ మత గ్రంథాలు అవి నువ్వు ఈ పని చేస్తే ఈ కోరిక తీరుతుంది, ఈ పని చేస్తే ఇది అని ఎక్కడో చోట మనుషులు గ్రంథాలు పరిస్థితులు మనం పుష్ చేస్తూ ఉంటాయి. కాకపోతే వాటి వెనకాల మనం పరిగెట్టి ఆ కోరికలు తీర్చుకోవడంలో ఒక ఫ్రస్ట్రేషను, అందువల్ల ఆనందం పొందేది ఏం లేదు. కానీ ఆనందం ఓ పక్క నుంచి ఫ్రస్ట్రేషను, దానికి తగ్గ ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని కరెక్ట్. కోరిక యొక్క స్వభావాన్ని తీసుకుంటే మీరు మీ ఎనర్జీని, ఆ కోరిక కూడా ఎనర్జీ, ఆ కోరికని పెర్ఫామ్ చేసుకోవడంలో ఎంతో ఎనర్జీ వేస్ట్ అవుతుంది, చివరికి ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. ఉమ్. ఆన్ ది వే ఫస్ట్ అసలు కోరికే ఏంటి, దాని స్వభావం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ కోరిక అని ఎందుకు ఆ వచ్చింది కోరిక అంట యొక్క కోరికని స్వభావాన్ని అవగాహన అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఎందుకు అంటే మనస్సు వచ్చింది, మనస్సు నిశ్చలం ఆ, చేసి దాని అవగాహన అవును. చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి దాని స్వభావాలు ఎప్పుడైతే అర్థమవుతాయో, ఏదో నిప్పుగా పట్టుకుంటే చెయ్యి కాలుతుందని ముందే తెలిసినట్టుగా ఇది చేస్తే ఇది జరుగుతుందని మనం విశ్లేషించడం ద్వారా మనం అవగాహన చేసుకుంటే మనం దాంట్లోంచి బయటపడతాము అని అర్థం. విశ్లేషణ కాదండి, అక్కడ ఏంటంటే ఉమ్, విశ్లేషణ అంటే ఉమ్, మనస్సు ఉంది, మనస్సు ఒక అతీత అవునండి. స్థాయిలో. ఉమ్, అర్థమైంది కదా? మనస్సుని నిశ్చలం చేసి ఎరుకతో ఉంటే ఉమ్, అవగాహన అవుతుంది, బయటపడిపోతాం. అవునండి. అది అదే. ఎనాలిసిస్ ఇస్ పెరాలసిస్ అన్నారు, విశ్లేషణ అంటే పెరాలసిస్ అన్నారు దగ్గర. అవునండి, అంటే కొన్ని పదాలు ఎలా చెప్పాలో తెలియక ఆ పదాలు అవును, నాకు ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైంది. భాష కూడా కొంత ఇది కరెక్టే. దానికి ఆ మనస్సు ఆవల అది తెలుస్తుంది. కాకపోతే దానికి ఒక పదం తెలియాలి కదా నాకు. అందుకని అక్కడ విశ్లేషణ అని వచ్చింది. అది అదే అంటే అది అక్కడ మీరు చెప్పింది కరెక్ట్, ఏంటంటే అవగాహన అవగాహన కరెక్ట్. చేసుకుంటే ఆ ఓల్డ్ అంతా పోతుంది. పోతుందండి అది. బాగానే చెప్పారు, బాగానే అవగాహన చేసుకున్నారు. ఓకే అండి, అందరికీ అవగాహన అయింది కనుక ఇంకా క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ మేడం.